హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా. నేను మీ బీవీఆర్ రావుని. సో ఇవాళ వీడియోలో ఎట్టకేలకు వైఎస్ షర్మిల తన కుమారుడి వివాహ ఆహ్వాన పత్రికను తన తండ్రి సమాధి దగ్గర ఉంచి ఇడుపులపాయలో అటునుంచి నేరుగా తాడేపల్లి విజయవాడకు వెళ్ళి తన అన్నయ్య జగన్మోహన్ రెడ్డికి సమర్పించి ఇచ్చి తప్పనిసరిగా వివాహానికి రావాలి, అలాగే ఎంగేజ్మెంట్ కూడా రావాలి అని అభ్యర్థించి రావటం, ఆ వార్త ఇప్పుడు హల్చల్ చేస్తుంది. సో అలాగే నిజానికి కూడా జగన్ కూడా ఆ బాధ్యత ఉంది. ఎందుకంటే మేనల్లుడు వివాహానికి వెళ్ళటం అన్నది అది న్యాయం. సో అయితే రాజకీయాలను పక్కన పెట్టి, ఎందుకంటే కుటుంబ విషయాలు కాబట్టి ఖచ్చితంగా అవి ఆ మర్యాదలు అవి పాటించాలి, ఆ గౌరవాలు. సో ఇటు మరోవైపు రాజకీయంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ వైఎస్ షర్మిలని ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలుగా నియమించి జగన్ మీద పోటీ చేయించి అక్కడ తమ ఉనికిని కాపాడుకోవాలని ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తున్నాయి. అయితే రేపు జగన్ను ఓడించడానికి ఇటు నుంచి తెలంగాణలో కొత్తగా సీఎంగా బాధ్యతలు చేపట్టిన కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి, ఆయన గురువుగారైన అటు చంద్రబాబు నాయుడు, అలాగే పవన్ కళ్యాణ్, కాంగ్రెస్ పార్టీ వీళ్ళంతా కలిసి ప్లాన్ చేస్తున్నట్టుగా రాజకీయ వర్గాలు అనుకుంటున్నాయి. సరే, అందులో ఎంత నిజం ఉందో తెలియదు. ఏది ఏమైనా ఇప్పుడు విషయం ఏంటంటే, అసలు వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ నుంచి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా తన పార్టీని బరిలోకి దింపి పోరాడితే, ఎన్నికల్లో నిలబడితే ఎవరికి నష్టం, ఎవరికి లాభం? మిత్రులారా, ఈ అభిప్రాయం కేవలం నా ఒక్కడిది మాత్రమే. ఇందులో ఎవరి ప్రమేయం లేదు. నాకు తోచిన విషయాన్ని, నాకు అనిపించిన విషయాన్ని ఈ వీడియో రూపంలో మీకు తెలియజేస్తున్నాను. ఏంటంటే, నిజంగా షర్మిల అక్కడ రాజకీయాల్లో పోటీ చేయడం వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం, అది కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి చూసుకుంటే చాలామంది అనుకుంటారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి నష్టం, ఇటు జనసేన కానీ తెలుగుదేశాన్ని కానీ కాంగ్రెస్కే లాభం, ఎలాగైనా వీళ్ళ ముగ్గురు కలుస్తారు, సో జగన్ని ఇంటికి పంపించవచ్చు, అధికారం చేజిక్కించుకోవచ్చు అన్నది ఒక అభిప్రాయంగా ఉంది. అయితే నేను అనుకుంటున్నాను ఏంటంటే, షర్మిల కాంగ్రెస్ పార్టీ నుంచి, షర్మిల అండ్ గ్యాంగ్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికల బరిలో దిగితే లాభం కేవలం జగన్కు మాత్రమే దొరుకుతుంది అన్నది నా ఆలోచన. ఎలా అంటే, ఇప్పుడు చూడండి, ఆంధ్రప్రదేశ్లో అసలు కాంగ్రెస్ పార్టీ ఉనికే లేదు, ఆల్మోస్ట్ ఆల్ పోయింది, రైట్. 10 సంవత్సరాల తర్వాత తెలంగాణలో కోలుకొని, అది కూడా రేవంత్ రెడ్డి దీనివల్ల అధికారంలోకి వచ్చింది, రైట్. అక్కడ కూడా ఈ 5 సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉండటం, ఆయన కూడా ఇటీవల బాగా తిరగటం, అలాగే ఆయనకు తోడు పవన్ కళ్యాణ్ 10 సంవత్సరాల నుంచి ఆయన ఏం సాధించలేదు, కానీ ఈసారి తెలుగుదేశంతో కలిసి నేను పోటీ చేస్తాను, జగన్ను దించడమే మా ఎజెండా, కేవలం జగన్ గవర్నమెంట్ ఉండకూడదు, ఎవడు సీఎం అయినా పర్వాలేదు అని నిస్సిగ్గుగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడు. సరే, ఓకే, అది ఆయన ఇష్టం, మనం ఏం అనలేం. అయితే మిత్రులారా, ఇక్కడ జగన్ ఒక మాట అన్నాడు, నేను చేసిన అభివృద్ధి కానీ, మా ప్రభుత్వం నుంచి వస్తున్న ఫలాలు కానీ మీ ఇంట్లో జరిగితే నాకు ఓటేయండి, నన్ను మళ్ళీ గెలిపించండి, లేకపోతే నన్ను ఇంటికి పంపించండి అని పలుమార్లు జగన్ ధైర్యంగా చెప్పడం జరిగింది. సో ఇటు పవన్ కళ్యాణ్ కానీ, అటు చంద్రబాబు నాయుడు కానీ జగన్ అవినీతి చేస్తున్నాడు, జగన్ గవర్నమెంట్ పోవాలి, రాక్షస పాలన, శాడిస్ట్ పాలన, రకరకాలుగా వీళ్ళు మాట్లాడుతున్నారు. ఎందుకు అంటే, రేపటి రోజున తిరిగి జగన్ మళ్ళీ సీఎం అయితే
తెలుగుదేశం అడ్రస్సు ఉండదు, ఇటు జనసేన అడ్రస్ కూడా ఉండదు. అది వాళ్ళకి తెలుసు. అందుకనే గ్లోబల్స్ ప్రచారం అనే ఒకటి ఉంటుంది, ఎల్లో మీడియా. అంటే చెప్పిన అబద్ధాన్ని పదే పదే చెబుతూ దాన్ని నిజమని జనాల్లో నమ్మిస్తూ, సో ఆ విధంగానైనా జగన్ను ఓడగొట్టాలి అన్న చిన్న ప్రయత్నంలాగా కనిపిస్తోంది. అయితే జగన్ ధీమాగా ఉన్నాడు. ఎందుకు మిత్రులారా? నేను జగన్ను సపోర్ట్ చేస్తున్నానని కాదు, జగన్ ధీమాగా ఉన్నాడు. నిజాలు వాస్తవాలు మాట్లాడుకుందాం మనం. జగన్ చాలా ధీమాగా ఉన్నాడు, నేను గెలుస్తానని. ఎందుకు అంటే చాలామంది అంటున్నారు, ఈ మాట మాట్లాడుతుంటే జగన్ ధీమాగా ఉంటే ఏదో ప్లాన్ చేసి ఉంటాడు, వీళ్ళందరినీ సంథింగ్. అది కాదు. తను ఏంటంటే 100 ఓట్లు ఉన్నాయి అనుకుంటే 30 ఓట్లు క్షేత్రస్థాయిలో అంటే గ్రామీణ స్థాయిలో జగన్ ప్రభుత్వం నుంచి అందుకుంటున్న ఏవైతే ఫలాలు ఉన్నాయో అవి అందుకుంటున్న వాళ్ళు ఉన్నారు. 30 ఓట్లు జగన్కు పడతాయి, అందులో డౌటే లేదు టోటల్గా. అలాగే ఈ మధ్య బాగా తిరుగుతున్నారు కాబట్టి జనసేన, తెలుగుదేశం, సో వీళ్ళకు ఒక 30 ఓట్లు పడతాయి తప్పనిసరిగా. సో ఇప్పుడు జగన్కు 30 ఓట్లు, ఈ అలయన్స్కి ఒక 30 ఓట్లు. ఇవి పోను కాంగ్రెస్ ఇంకా ఎన్ని ఓట్లు సంపాదించుకుంటుందో తెలియదు. మరి రేపు షర్మిల ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ విషయం ఏంటంటే 30 60 పోయినాయి. 20 ఓట్లు ఉద్యోగస్తులై ఉన్నాయి. రైట్. సో 10 ఓట్లు తెలుగుదేశం అలయన్స్కి, 10 ఓట్లు జగన్కి. సో 40 ఓట్లు ఇద్దరికి వచ్చేసినాయి. ఓకే. అయితే ఇందులో ఇంకా 20 ఓట్లు మాత్రమే ఉన్నాయి. ఇందులో 10 ఓట్లు క్రిస్టియన్ ఓట్లు. టోటల్ జగన్ను అభిమానించే క్రిస్టియన్ ఓట్లు. అవి ఎక్కడికి జగన్కే పడతాయి 10 ఓట్లు. ఇప్పుడు ఏమైంది? 50 ఓట్లు జగన్కి వచ్చాయి, 40 ఓట్లు వీళ్ళకి వచ్చాయి. ఇందులో మరొక తిరకాశ ఏంటంటే ఇప్పుడు షర్మిల ఎంటర్ అవడం వల్ల కాంగ్రెస్ ద్వారా షర్మిలను అభిమానించే అన్ని పార్టీల్లోని క్రిస్టియన్ ఓట్లు షర్మిలకే పడతాయి. అంటే ఒక 4 ఓట్లు. సో ఏమైంది? అన్ని పార్టీల నుంచి ఏది జగన్ పార్టీ కాకుండా ఆ క్రిస్టియన్ ఓటు ఎక్కడికి పోవు. ఇటు తెలుగుదేశం అలయన్స్ కానీ అటు కాంగ్రెస్ ఇవన్నీ ఒక 4 ఓట్లు షర్మిలకు పడతాయి. ఇప్పుడు ఎంత అయిపోయింది? 94. ఇక 6 ఓట్లు ఉన్నాయి. 6 ఓట్లు ఖచ్చితంగా జగన్కే పడతాయి. సో ఏమైంది? ఇప్పుడు 56 ఓట్లు అక్కడ, 40-45 ఓట్లు ఇక్కడ, ఒక 5-6 కాంగ్రెస్కి. సో ఏమైంది? మెజారిటీ తగ్గిన, సీట్లు తగ్గిన జగన్ గెలుపు ఖాయం అన్నది నా ఉద్దేశం. సరే, ఇది తప్పు కావచ్చు, ఇంకోటి ఎవరిని కించపరచడానికి నేను చేయట్లేదు. సో మిత్రులారా, సో ఇది జగన్ యొక్క కాన్ఫిడెన్స్ ఇది. సో అందుకే తను చెప్తున్నాడు, నేను చేసిన అభివృద్ధి ఫలాలు మీ ఇంట్లో ఉంటే అలా ఉంటేనే నాకు ఓటేయండి, లేకపోతే వేయకండి. సో మేము వస్తే చేస్తాము, మేము ఖచ్చితంగానే వీళ్ళు హామీ ఇవ్వలేకపోతున్నారు. అది జగన్కి ప్లస్ పాయింట్ అవుతుంది. సో జగన్, ఎందుకంటే జగను ఎవరికి అర్థమయ్యే వ్యక్తి కాదు పాలిటిక్స్లో. తన నీడకు కూడా అర్థం కాదు. తన ఎవరికి చాలా చిచ్చరపిడిలా ఉంటాడు. అసలు ఎప్పుడు ఎలాంటి ఎత్తు వేస్తాడో తెలియదు. సో ఈసారి కూడా జగన్ గెలవడానికి జగన్ ప్రయత్నాలు, వీళ్ళంతా గెలవడానికి వీళ్ళ ప్రయత్నాలు. ఎవరు గెలిచినా వాళ్ళకి అభినందనలు. ప్రజారంజక పాలన చేయమని కోరుకుంటూ మిత్రులారా, సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే అమూల్యమైన మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సో బీవీఆర్ టీవీ అఫీషియల్ అనే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ సింబల్ని నొక్కండి మిత్రులారా. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. దిస్ ఈస్ బీవీఆర్ రావు సైనింగ్ ఆఫ్.